ఆయన భార్యని, తన పరివారం యొక్క భార్యల్ని, వారి పిల్లల్ని అన్నిటినీ కూడా దోచుకొని వెళ్ళిపోయారంట శత్రువులు వచ్చి. అది చూసినప్పుడు గుండెలు బాదుకున్నారంట అక్కడ ఉన్న వాళ్ళందరూ. అందరి కోపము కూడా దావీదు మీద రగులుకొని ఆయన చంపటానికి పూనుకున్నప్పుడు దావీదు సర్వశక్తి గల దేవుని వైపు తన సహాయం కోసం చేతులెత్తాడు. ఆ ప్రార్థన చేయడానికి కూడా ఎంత గట్స్ ఉండాలో తెలుసా? ప్రభువా, నువ్వు నాతో వస్తే నా శత్రువు తీసుకున్నది ప్రతిదీ కూడా సింహపు నోట్లోంచి తీసినట్లుగా అంతా నేను తిరిగి తెచ్చుకోగలను. నువ్వు ఒక్క మాట చెప్తే బయలుదేరిపోతాను అన్నాడంట. దేవుని పట్ల ఆయన కూడా నమ్మకాన్ని చూసినటువంటి ఆ పరలోకమున్న తండ్రి అన్నాడు, దావీదు బయలుదేరు, నేను నీతో పాటు వస్తాను. నీ శత్రువులు ఎంత బలవంతులైనా అంతకన్నా బలమైన ప్రార్థన నా సన్నిధిలో నువ్వు చేశావు. నీలో ఉంది ఆ ధైర్యం, దానికోసమైనా నేను అద్భుతాన్ని చేస్తాను, బయలుదేరన్నాడంట. బయలుదేరాడు, శత్రువులు జయించాడు. భార్యల్ని, బిడ్డల్ని, వారు దొంగిలించిన ఆస్తిని, సంపదని A to Z సమస్తాన్ని తీసుకొని బయలుదేరి వచ్చేసాడు.